హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవి లవ్ డైరీస్. ఇవాళ నేను ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను, వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియాకి కావాల్సినవి ఆనపకాయ, తర్వాత క్యారెట్ తురుము. క్యారెట్, ఆనపకాయ అనేది గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రేట్ చేసి వాటర్ కంటెంట్ అనేది ఈ ఆనపకాయలో ఉంటుంది కాబట్టి బాటిల్ గార్డ్లో వాటర్ కంటెంట్ మొత్తం స్క్వీజ్ చేయాలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేను క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు. ఇది మంచూరియా బాల్స్ చేయడానికండి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కారం, బాగా మిక్స్ చేయాలి. వన్ పొటాటో బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక పొటాటో ఎనఫ్ అండి. ఈ పొటాటో వేయడానికి కారణం ఏంటి? బాల్స్ అనేది ఈజీగా చేయడానికి. బైండింగ్ అనేది ఈ పొటాటో వేస్తేనే అవుతుంది ఈజీగా. ఇప్పుడు ఈ మిక్స్చర్లోనే టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్, తర్వాత 2 స్పూన్స్ మైదా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సైజ్ అయితే స్మాల్ లెమన్ సైజ్ అయితే సరిపోతుంది బాల్స్. ఇలా బాల్స్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఈ బాల్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కాస్త జాగ్రత్త ఆయిల్లో వేసేటప్పుడు. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. కొంచెం జింజర్, ప్యాన్ వేడెక్కాక కొంచెం జింజర్ వేసుకోవాలి. తర్వాత గార్లిక్, తర్వాత పచ్చిమిర్చి అనేది ఒక్కటి తీసుకున్నాను. తర్వాత ఆనియన్, ఒక ఆనియన్ తీసుకోవాలి. ఇందులో కూడా కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, తర్వాత సోయా సాస్. నేను చింగ్స్ వాళ్ళది వాడుతున్నాను. టేబుల్ స్పూన్ అయినా ఎక్కువ వాడద్దు. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా నేను చింగ్స్ వాళ్ళదే వాడుతున్నాను. వెనిగర్ మాత్రం డిఫరెంట్ బ్రాండ్ అండి, డెల్ మోంట్ అని వాళ్ళది వాడుతున్నాను. వెనిగర్ 1 టేబుల్ స్పూన్ ఎనఫ్. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయాలి. తర్వాత మంచూరియన్ బాల్స్ అనేది ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ మీద వేసి ఉంచాను. ఇంకా ఇందులో వేసుకోవడమే. రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారా, వెజ్ మంచూరియా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.